తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గూడ్స్ రైలు తగలబడిపోయింది. ఆ గూడ్స్ రైలు 45 క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లతో చెన్నైలోని ఎన్నోర్ నుంచి ముంబై బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజామున తిరువల్లూరుకు చేరుకుంది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎగట్టూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఉన్నట్టుండి ఓ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ మంటలు మిగిలిన ట్యాంకర్లకు వ్యాపించాయి. దీంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో గూడ్స్ రైలు పట్టాలపై నిలిచిపోయింది. చెన్నై నుంచి అరకోణం రూటు బ్లాక్ అయింది. దక్షిణ మధ్య రైల్వే శాఖ అటువైపు వెళ్లే రైలు సర్వీసులను నిలిపివేసింది. ఓవర్ హెడ్ పవర్ను కూడా ఆపివేసింది. రైలు టైమింగ్స్లో మార్పులు చేసింది. ఈ మేరకు మారిన రైలు టైమింగ్స్కు సంబంధించిన వివరాలపై ఓ ప్రకటన విడుదల చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో మనుషులు గాయపడటం, చనిపోవడం వంటివి జరగలేదు. ఫైర్ ఇంజిన్లు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామన్నారు. ఇక రైలు ప్రమాదం నేపథ్యంలో తిరువల్లూరు జిల్లా అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లవద్దని హెచ్చరించారు. శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉన్నవారు ఇంట్లోనే ఉండాలని, ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని చెప్పారు.